అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. అంటే అసలు ముందు ఎందుకు మొదలెట్టామంటే ఈ మన మలయాళం నుంచి ఒక సినిమా కొనుక్కొచ్చాడు. అంటే వాళ్ళు చెప్తే ఏడుస్తారు అనుకోండి కొంతమంది. మమ్ముట్టి చేశాడు ప్రేమ ఖైదీ. ఓకే, అది మా కథ అని చెప్పేసి రైటర్స్ అమ్మేసుకున్నారు. బట్ అది తీసుకొచ్చి ఆ మమ్ముట్టి వేసిన వేషం శారద గారిని చేసి కథ తయారు చేయించాను. సినిమా ఎందుకు తీద్దామని ఆలోచిందంటే ఆ మేకప్ మెన్లు, కాస్ట్యూమర్స్ వాళ్ళంతా తీయండి సార్ ఓ సినిమా మేమంతా బతుకుతామని అంటే దానికోసం అని మొదలెట్టాడు. బడ్జెట్లో తీద్దాం చక్కటి బడ్జెట్ వేసి 1 monthలో సినిమా తీసేద్దాం. బిజినెస్ అయితే అవుతుంది, లేకపోతే రిలీజ్ చేద్దాం. పెద్ద అందులో అప్పుడెంత అండి 3 లక్షలు 4 లక్షల కాపీ వచ్చేది ఫస్ట్ కాపీ. దానికోసం ప్రేమ ఖైదీ తీసుకుంటే ఆ ప్రేమ ఖైదీ ఆ రైటర్స్ వేరే వాళ్ళకి అమ్ముకున్నారు. అమ్ముకుని నాకు కడపరెడ్డమ్మ కథ ఇచ్చారు. సరే కడపరెడ్డమ్మ తీసా. కడపరెడ్డమ్మ తీస్తూ ఉండగా అప్పుడు భరద్వాజ డైరెక్టర్ని చేశాం. కడపరెడ్డమ్మ జరుగుతూ ఉండగానే జగన్నాటకం మొదలెట్టాం. ఈ సినిమా సగం 3/4 అయ్యేదలకి భరద్వాజకి కోపం వచ్చింది. నేనుండగా నువ్వు రెండో సినిమా ఇంకోళ్ళకి ఇస్తావా నాకు ఇవ్వకుండానని అతనికి కోపం. సరే ఇంటర్నల్ పాలిటిక్స్ చాలా ఉన్నాయి, అన్నీ చెప్తే బాగాది వాళ్ళ. సరే వెంటనే మోహన్ గాంధీతో జగన్నాటకం మొదలెట్టాం. అది 3/4 అయ్యేదలకి ముత్యాల సుబ్బయ్యని పిలిచా. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు హీరోగా పెళ్ళంటే నూరేళ్ళ పంట మొదలెట్టారు. దాంతో ఇతనికి కోపం వచ్చింది. సో నేను చూసా ఈ సినిమాలో ఫస్ట్ బాలకృష్ణతో ఒక సినిమా మొదలెట్టామండి. ఒక 4 పార్ట్నర్స్, కలియుగ కృష్ణుడు అని ఆ సినిమా తీసాం. దానిలో ఒక 7-8 లక్షలు మిగిలింది, తలా 2 లక్షలు మిగిలింది ఆ రోజుల్లో. అక్కడి నుంచి ఒక 10 ఫ్యామిలీలు బతుకుతాయి కదా మనం సినిమా తీస్తే అనేది పడిపోయింది మైండ్లో. దానికోసమని సినిమాలు మొదలెడితే ఈ డైరెక్టర్లతో బాధపడలేక మనం సినిమాలు తీయకూడదురా అని చెప్పి మానేశా. ఇండస్ట్రీ మంచి ప్రొడ్యూసర్ని పోగొట్టుకున్నారు. నేనేం చేయను, ఇది తీస్తే ఇది మొదలెడితే ఆడికి కోపం, అది మొదలెడితే ఈడికి కోపం. ఓకే, అందుకు ప్రొడ్యూసర్ అయ్యానండి. లేకపోతే ప్రొడ్యూసర్ని అవ్వాలన్నంత అవసరం లేదు. సరే అప్పుడుకి అవసరం, పిల్లలు పెద్దాళ్ళు అవ్వలేదు, చదువుకుంటున్నారు, డబ్బులు కూడా అవసరం, ఏమైనా వస్తే వస్తాయి. అంతేగాని ఎక్స్పెక్ట్ చేసి మాత్రం తీయలేదు సినిమా. ఆ విధంగా సినిమా ప్రొడ్యూసర్ అయ్యాం. తర్వాత డబ్బింగ్ చేసాం ఒక 5-6 సినిమాలు. డబ్బింగ్ చేసి ఎవరో ఫ్రెండ్స్ మేము ఏంటంటే మమ్మల్ని పట్టించుకోవట్లేదంటే వాళ్ళ పేరుని డబ్బింగ్ చేసి వచ్చిన డబ్బులు వాళ్ళకి ఇచ్చాం. బిగినింగ్ నుంచి అలాగే చేసేవాడిని. నేనే సంపాదించేయాలి తినేయాలని ఎప్పుడు నేను అనుకోలేదు అసలు. కావాలి నా పిల్లలు కోట్లు కొందాం, ఆ బిల్డింగ్ కొనేద్దాం, ఈ బిల్డింగ్ కొందాం అని అనుకునేవాడిని కాదు. అలా అనుకుంటే రామారావుని అడ్డం పెట్టుకుని కొన్ని కోట్లు సంపాదించేవాడిని నేను. అదే నేను అడగబోతుంది. రామారావు గారితో సినిమా తీయాలని అందరూ కోరుకుంటారు కదా, మీకు అది చాలా ఈజీ పని కదా. అవును, అది అలా ఆ యాంగిల్లో ఎప్పుడు అనుకోలేదండి అసలు. సినిమాలు తీద్దాం, ఊకే డబ్బులు సంపాదించేది. ఆయన పైగా రామారావు ఎంత మంచాడంటే, ఒక ప్రొడ్యూసర్ దెబ్బతిన్నాడంటే మంచి డిమాండ్ ఉన్న రోజులు ఆయనకి డేట్లు ఇచ్చేవాడు. కిషోర్ ఇదిగో ఈ డేట్లు నువ్వు తీసుకో, ఎవరికన్నా అమ్ముకో అనేవాడు. ఆ కిషోర్ ఏం చేసేవాడు, ఇంకొకరికి అమ్మేవాడు. అలా వచ్చినాయి ఈ కొండవీటి సింహం, ఈ సినిమాలన్నీ అలా వచ్చినాయి. వేరే వాళ్ళ డేట్లు వాళ్ళకి 2 లక్షలకో 3 లక్షలకో ప్రాఫిట్కి వాళ్ళు అమ్మేసుకునేవాళ్ళు ఇంకొకళ్ళకి. ఆ 2 లక్షలు పాత ప్రొడ్యూసర్కి వచ్చాయి. ఎంత ఉదాత్త హృదయం అండి. ఎంత ఉదాత్త హృదయం ఏంటండి. ఎవరైనా కూతురు పెళ్లి చేసుకోవాలంటే వెంటనే డేట్లు ఇచ్చేవాడు. ఆ డేట్లు అమ్ముకుని దాంతో ఆ కూతురు పెళ్లి, ఆ డబ్బులు ఇస్తారో ఇవ్వరో అని ఆ డబ్బులు ఇచ్చేదాకా అతనే వచ్చి షూటింగ్కి తీసుకెళ్ళేవాడు. ఆ ప్రొడ్యూసరు కారులో రావాలి, ఆయన రూల్ పెట్టాడు అనమాట. డబ్బులు వచ్చేసినాయి అన్నాక ఆయన వదిలేసేవాడు. అటు అంత మంచి యుగ పురుషుడు. మామూలుగా పెద్ద మనిషి ఒక అతను గొప్పవాడు అయ్యాడంటే ఎన్నో క్వాలిటీస్ ఉంటే తప్ప గొప్పవాడు అవడం. మిగిలిన వాళ్ళు అంతా అక్కడే ఉంటారు లోకంలో, ఇంతకన్నా పెరగరు. బట్ ఆయన అంత పెరిగాడంటే కారణం ఏంటంటే అన్ని గొప్ప క్వాలిటీస్ ఉండబట్టి. అంత గొప్ప మనస్తత్వం. ప్రతివాడు బాగుపడాలి, వాడు బాగుండాలి, ఈడు బాగుండాలి, మన వాళ్ళంతా బాగున్నారా, మన వాళ్ళంతా బాగుంటే మనకు హ్యాపీ. ఆయన పద్ధతి అదనమాట. మన చుట్టూ ఉన్న వాళ్ళంతా బాగుంటే మనం హ్యాపీ. ఆ మనస్తత్వం ఉన్నాళ్ళంతా బాగుపడతారు. ఇవాళ ఎవరికొందో చెప్పండి, ఎవడికాడు నా స్వార్థం తప్ప, ఇంకో 2 గేట్లు కట్టించాను, ఇంకో 2 మేడలు కొన్నాను అనేవాడే తప్ప పక్కాడు బాగుపడాలి అనుకునేవాడే లేడు.
వీళ్ళంతా మారిన రోజుని మళ్ళీ స్వర్ణయుగం స్టార్ట్ అవుతుంది. ఆయన దర్శకత్వం వహించే సినిమాల్లో కూడా మీకు ప్రత్యేకంగా పాత్రలు ఉండేవి కదా. అవునండి. చాణక్య, చంద్రగుప్త, అన్నిట్లో. ఇటువంటివన్నీ. చాణక్య, చంద్రగుప్త చూసి ఉంటారు. ముగ్గురు మహానుభావుల మధ్య నేను నటించాను. అవును. సత్యనారాయణకి అసిస్టెంట్, రామారావు, శివాజీ గణేష్ను, వీళ్ళందరి మధ్య కిరణ్ నాగేశ్వరరావు, వీళ్ళందరి మధ్య చేయటం అంటే మామూలు విషయం కదండి. ఏదో పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం వల్ల వచ్చినాయి ఆ వేషాలు. అంటే ఆ క్యారెక్టర్ ఫిట్నెస్లు ఉండేయండి ఏ వేషం వేసినా. ఇప్పుడు రామారావు రావణాసుడు వేస్తే నేను ఇంద్రజిత్తు వేశానంటే మరి ఆ పోటాపోటీ ఉండేది కదా. ఆ పోటాపోటీ ఇవాళ లేదు. ఇంద్రజిత్తు వేయడానికి మనుషులు లేరు ఇవాళ, ఆర్టిస్టులు రావట్లేదు. అంతగా ప్రేమించారు కదా రామారావు గారు మిమ్మల్ని. మీకు గర్వంగా ఉంటుందా? ఏమనుకుంటారు మీరు? మీ మనసులో ఫీలింగ్ ఏంటి? ఆ మహానుభావుడు దయ అంత. నేను ఇప్పుడు గర్వపడినండి. సొంత మనిషి, నా మనిషి అని అనుకుంటాం కాబట్టి గర్వం రాదు. గర్వం వచ్చిందంటే నేను నాశనం అయిపోయినట్టే. అందుకే మనిషికి గర్వం రాకూడదండి. ఎంత పెరిగినా సరే నార్మల్గా ఉండాలి. ఇంటర్వ్యూకి ముందు అందరినీ అడుగుతూ వచ్చా చలపతిరావు గారి విశేషాలు చెప్పండి అంటే ఒక్కొక్కరు ఆయన రామారావు గారి మనిషి, కామన్గా చెప్తున్నాం ఆయన రామారావు గారి మనిషి. రామారావు గారికి మంత్రిగా, సైన్యాధిపతిగా, బాడీ గార్డుగా, బంటుగా, ఆయనకు సలహాలు ఇచ్చే వ్యక్తిగా అన్ని 360 డిగ్రీస్లో ఈయన ఉండేవాడు అని చెప్పాడు. ఎప్పుడు కాపాడుతూ ఉండేవాళ్ళం అండి ఆయన్ని. కాపాడటం అంటే అన్నీ చూసుకునేవాళ్ళం కానీ కాదు, ఆయన వ్యవహారాలు అన్నీ చూసుకునేవాళ్ళం. సో ఆయన హ్యాపీగా ఉండేవాడు, హ్యాపీగా నిద్రపోయేవాడు. రేపు పొద్దున్న 7 గంటలకు షార్ట్ అని నాకు చెప్పి పడుకునేవాడు, హాయిగా నిద్రపోయేవాడు. 7 గంటలకు అన్నీ రెడీగా వచ్చి రెడీ షార్ట్. ప్రొడక్షన్లో కూడా ఇన్వాల్వ్ అయ్యేవారండి ఆయనకు సంబంధించి అన్నిట్లో ఏం కావాలన్నా చేశాడు. నేను హరికృష్ణ ఉన్నాడు వాళ్ళ అబ్బాయి, మీద హరి అండ్ పార్టీ అనగానే ఇక బయలుదేరి వెళ్ళిపోయేవాళ్ళం. ఏం కావాలన్నా తీసుకొచ్చేవాళ్ళం, ఏం కావాలన్నా చేసేవాళ్ళం. ఆయన ఎప్పుడు కూడా 2 సినిమాలు మిక్స్ చేస్తూ ఉండేవాడు, ఒక సినిమాతో సరిపెట్టేవాడు కాదు. కర్ణ జరుగుతూ ఉండేది, అంత పెద్ద సినిమా, 3 వేషాలు, డైరెక్షను, ప్రొడ్యూసరు, ప్రొడక్షను. ఏం రా గాడిద, ఇవాళ ఉప్మాలో ఏం కరేపాకు తక్కువైంది, ఏం చూస్తున్నారు మీరు అని చెప్పి అక్కడ తిట్టేవాడు వాళ్ళని. ఇన్ని చేస్తా. ఓకే. అందుకే మీరు అటువంటి మనిషిని అసలు ఎక్కడ కనపడ్డం మనకి. ఆయనతో పోలిక లేదు, పోటీ లేదు. అంత గొప్ప డైరెక్టరు. ఉప్మాలో కరేపాకు ఎక్కడ, అక్కడికి వెళ్ళి కర్ణుడును దుర్యోధనుడు ఎక్కడ సంబంధం ఉందండి ఏమన్నా? పొద్దున 5 గంటలకు వచ్చి కిరీటం పెట్టుకుని ఏం టిఫిన్లు బాగున్నాయా, ఏం వడ బాగా వేసాడా లేదా, కాలినట్లేదే అనేవాడు. అంత ఎవరికి ఉంటుంది చెప్పండి. కాదు, ఆయన చాలా పీక్లో ఉండగా ఆయన రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు. అదే టైంలో మీకు 70s 80s మీ లైఫ్లో కూడా చాలా పీక్ నటుడు. మీరు కూడా 2 షిఫ్ట్లు పనిచేసేంత బిజీలో ఉన్నారు కదా. ఆయన హఠాత్తుగా రాజకీయాల్లోకి వెళ్ళిపోయినప్పుడు ఆయన మిస్ అయిపోయామని మీకు అనిపించిందా? బాగా అండి. మిస్ అవడం ఏముంటుంది, మన చండశాసనుడు జరిగేటప్పుడు మద్రాసులో ఉంటారు, ఆయన హైదరాబాద్ వచ్చేసారు. అప్పుడు రాలేదండి, ఇంకా హైదరాబాద్లో ఉన్నాడు. మేము హైదరాబాద్లో వచ్చి యాక్ట్ చేస్తా వెళ్ళిపోతూ ఉండేవాళ్ళం. మద్రాసులోనే ఉన్నాం. చండశాసనుడు జరుగుతుందండి, అప్పుడే పార్టీ పెట్టారు. పెడితే నేను ఆ పొలంలో కూర్చున్నాం ఇద్దరం. అన్నయ్య మరి మీరేంటి రాజకీయాల్లోకి వెళ్ళిపోతున్నారు కదా, మేము కూడా వచ్చేసేమా ఇక వేషాలు మానేసి అని అంటే, వద్దు నేను ఇంత లోతు బురదలో దిగిపోయి ఉన్నా. ఈ రాజకీయాలంటే దరిద్రం, నీచం. మన వాళ్ళందరికీ చెప్పు, చక్కటి వేషాలు రాయించుకుని మంచి మంచి సినిమాలు తీయమను. సినిమాలు మాత్రం మానొద్దు. సినిమాలు జాతికి ఉపయోగపడతాయి, సొసైటీకి ఉపయోగపడతాయి. మనం చెప్పే నీతులు వాళ్ళు ఫాలో అవుతారు. నేను ఈ దరిద్రం పాలిటిక్స్లో ఇరుక్కుపోయా, దీనిలో నుంచి నేను బయటకు రాలేను అని చెప్పాడు. చెప్తే నేను వెళ్ళి చెప్పా అందరికీ, సోమన్ బాబు గారికి, కృష్ణరాజు గారికి, కృష్ణ గారికి, పెద్ద ఆయన ఇలా చెప్పాడా మీ అందరికీ అని. వెళ్ళలేదండి అందుకనే పాలిటిక్స్. ఎప్పుడన్నా మహానాడు పెడితే మాత్రం పిలిచేవాడు, వెళ్ళి నాటకాలు వేసి ఆ మహానాడులో వచ్చేసేవాడు. లేకపోతే నేను కూడా ఎమ్మెల్యేనే అయ్యేవాడిని, తర్వాత మినిస్టర్ అయ్యేవాడిని, ఏమయ్యేవాడిని నాకు తెలియదు. ఎందుకంటే గడ్డి పరకన పెట్టినా కూడా గెలిచారు ఆ సీజన్లో. గడ్డి పరక ఎవరో తెలియదు అసలు. తెల్లవని మనిషిని తీసుకొచ్చి నువ్వు ఎమ్మెల్యే అంటాడు, ఎమ్మెల్యే అయిపోయాడు. అలా గెలిచారు, మేము గెలిచేవాళ్ళం.